అమృతం గీతామృతం మహత్. ఈ రోజున కన్యకా పరమేశ్వరి దేవాలయ ప్రారంభంలో దేవాలయం యొక్క ప్రాంగణంలో ఆ తల్లి ముందరే కూర్చొని మనం ఎక్కడో బాగా మళ్ళీను చక్కగా ఆ తల్లి ముందు కూర్చుని భగవద్గీత గురించి 4 మాటలు చెప్పమని చెప్పి మనసుమాన్యం వాడాలని మరి అన్ని రకాల అన్నిటికీ ఒకటే 6 శాస్త్రాలు మన ఒకే మూర్తి గారికి నాటకాలకి సంగీత కార్యక్రమాలకి ఉపన్యాసాలకి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అది ఇంకేదన్నా ఏమంటారండి సమావేశం సన్మానాలు చేయాలన్నా ఏం చేయాలన్నా సరే మన యొక్క వనస్థపురం ప్రాంతంలో మూర్తి గారు ఒక ఆయన ఉంటారు. ఆయన వేషాలు వేస్తుంటారు, నటుడు నాటకాలు ఆడుతుంటాడు, మంచి నాటకాలు ఆడుతుంటాడు. అటువంటి గారి వ్యక్తి మనకి అద్భుతంగా మనకి లభించడం కృష్ణంగాను వారి యొక్క ఆదేశం మన ఒక 4 రోజుల క్రితం ఫోన్ చేసి ఆ రోజు కావాలని అడిగారైనా తప్పకుండా ఉంటాను. ఆదేశాలు సామాన్యంగా తెలుసుకోలేము, ఎప్పుడో కానీ ఆ సందర్భాలు ఉన్నాయి, ఊళ్ళో లేని సందర్భంలో. కనుక ఈ రోజున మనము భగవద్గీత గురించి 4 మాటలు చెప్పుకునే పని చేద్దాం. దేనికి అంటే దాని గురించి అనుకుందాం. ఉండాల ఆచార్య వాసుదేవ్ గారు భగవద్గీతని వేదవ్యాసం చెప్పడం అనేటువంటి పరమాత్మ చెప్పడం వేదవ్యాసం రచించడం ఆ లిపి గురించి జరుగుతుంది అన్నారు. అది ఆ లిపి అనేటువంటిది నాకు తెలిసినంత వరకు మైసూరు విశ్వవిద్యాలయంలో ఉండదు. మైసూరు సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆ గ్రంథాలయంలో ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి అక్కడ ఒకటి. తర్వాత ఢిల్లీలో లాల్ బహదూర్ శాస్త్రి సంస్కృత విద్యాపీఠం సంస్కృత సంస్థానం ఉంది, అక్కడ ఉండదు. మూడోది ఉజ్జయినిలో అంటే ఉజ్జయినిలో ఒక గాంధీమణి విద్యాలయ సంస్థ ఉంటుంది, అక్కడ ఉండదు. 3 రాజస్థాన్లో మరి జైపూర్లో ఖచ్చితంగా ఉంటుంది, ఇబ్బంది లేదు. ఈ 4 ప్రదేశాల్లో లభిస్తున్నది. అక్కడ లేకపోయినా ఈ 4 ప్రదేశాలు ఎక్కడో ఖచ్చితంగా లభించే అవకాశం ఉన్నాయి. అది నేను వారిని మనం చేస్తూ, ఎందుకంటే వారు చాలా విషయాలు పరిశోధన చేశారు, పరిశీలించడం కాదు, చాలా చూశారు వారు. కనుక వారికి దగ్గర నేను పుట్టుకలు వెళ్ళాను. అలాగే వారు హనుమంతుడే ఆంజనేయ స్వామి, హనుమంతుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయేమో ఏదైనా ఎక్కడైతే సంస్కృత శబ్దం వినపడుతుందో, ఎక్కడైతే వేదం వినపడుతుందో, ఎక్కడైతే యజ్ఞాగాది కార్యక్రమాల్లో అక్కడ శ్లోకములు చదవబడుతున్నాయో ఆ ప్రదేశానికి కరోనా అడుగు పెట్టదు. అది విష్ణుమూర్తి యొక్క శాసనము. విష్ణు పురాణంలో ఈ విషయం ఉన్నది కాబట్టి దాన్ని మీరు ఎక్కడ చూపలేదు. కనుక సంస్కృత శబ్దం ఎక్కడ వినపడి అక్కడ మీరు ప్రత్యేక పూజలు కూడా తీసుకుంటుంది హాయిగా, ఎటువంటి ఇబ్బంది లేదు. కరోనా వేసుకోవాల్సింది అవకాశం లేదు. కనుక అటువంటి అందులో దేవాలయంలో అసలు ఇప్పుడు కూడా ప్రతి దేవాలయంలో వారానికి ఒకసారి హోమం నిర్వర్తింపజేయమని చెప్పి కనుక ఆదేశం వచ్చినట్టయితే ఈ కరోనా అనే మాట ఎక్కడ మనకి రాదు. ఎందుకంటే కరోనా నిర్మూలన అవుతుంది, వాతావరణ కాలుష్యం అనుకున్నాం. నీ వాయువు నాకు నా వాయువు అనుకున్నాం. ఆ వాతావరణం బాధ్యత కూడా హోమలు ఈ హోమం జరుగుతున్న వాతావరణం రాత్రి ఇబ్బంది లేదు కదా. అటువంటి దాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రారంభించుకున్నాం. అందులో మనం పాఠాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రహితాం వ్యాసేన గ్రహితాం గగనమంటే పుస్తకం పురాణ మునినా ఎవరైనా సామాన్యుడు కాదు, పురాణ ముని మధ్యే మహాభారతం మధ్య ఏర్పాటు చేయబడింది. అంటే వేపు పర్వంలో ఉన్నది. యుద్ధకాండ ప్రారంభంలో యుద్ధ పంచకంలో ఆధిపత్యము సమాప్తమైన తర్వాత యుద్ధ పంచకంలో వేపు పర్వంలో ప్రారంభమైంది. ఈ రోజున యుద్ధ ప్రారంభం ఏకాదశి యుద్ధ ప్రారంభం చేశారు. వాళ్ళు మార్గశిర ఏకాదశి నాడు కౌరవులు పాండవులు యుద్ధం ప్రారంభించారు. ఆ రోజున భగవద్గీత వాళ్ళు జన్మించడం అంటే స్వామి దేవికి మనకు అందుబాటు వస్తుంది. కనుక అద్వైతామృతారిణి అని చెప్పారు ఆయన. కేవలం అద్వైతమే కాదు, అద్వైత విశిష్టాద్వైత అమృతాన్ని వర్తింపజేసింది. ఎందుకంటే భగవద్గీతకి మధ్వాచార్యులు వారు వ్యాఖ్యానం చేశారు, భగవద్ రామానుజులు వారు వ్యాఖ్యానం చేశారు. గీతా భాష్యం పేరుతో ఆది శంకరాచార్య వారు వ్యాఖ్యానం చేశారు, భగవద్గీత వ్యాఖ్యానం చేశారు శంకర భాష్యం పేరుతో భగవద్గీతకి. అంటే శ్రీమతాచార్యులు కూడా 3 ఆచార్యులు
ద్వైత అద్వైత విశిష్టాద్వైత ముగ్గురు ఆచార్యులు కూడా దానికి భగవద్గీతకి వ్యాఖ్యానం చేశారు వారి వారి మతాలు. అంటే ఎవరికి ఏ విధంగా అవకాశం చూసుకుంటే ఆ ప్రకారంగా సమాజాన్ని ఉన్నతి చేయడమే వారి లక్ష్యము. అంతే తప్పితే రామాయణ తర్వాత నా పేరు రావాలి, ఎక్కడ రావాలేదు, నా ఉపకరణం రావాలని చెప్పుకోలేదు. సమాజానికి ఏ జీతమో ఏ విధంగా అందిస్తే బాగుంటుందో ఆ ప్రయత్నం చేశారు. గీతలో చెప్పినట్టుగా ఆత్మో జిజ్ఞాసులబ్బాధి జ్ఞానేన జ్ఞానించ మాట్లాడుతున్నా చెప్పినట్టుగా ఒక్కొక్క 4 రకాల వాడు ఉన్నాడు. నన్ను చతుర్విధా భయం అని చెప్పాడు. 4 రకాలుగా నన్ను ఉపకరణ చేస్తామని చెప్పి అలాగే వీళ్ళు కూడా 3 రకాలుగా ఇక్కడ చేసుకుంటూ వచ్చారు. భగవద్గీత వ్యాఖ్యానం చేశారు. అటువంటి భగవద్గీత ఇక్కడ ఎటువంటి పార్థాయ ప్రతిపోషితం ఆయన వరకు చెప్పబడింది. ప్రతిపోషితం చెప్పింది కాదు, బోధన చేయబడింది బాగా ప్రత్యేకంగా. అంటే అంత ముందు నుంచి ఈ విషయాలను చెప్తూ వచ్చారు. కానీ ఇక్కడ నిమిత్త మాత్రం భగవద్గీతని చెప్పి ఆయన అర్జున నువ్వు నిమిత్తంగా ఉండవయ్యా ఇక్కడ ఇబ్బంది అని చెప్పాడు. అంటే ఆ అతను నిమిత్తంగా ఉన్న ఆయన చెప్పాడు, ఆయన నిమిత్తంగా ఇది పెడుతున్నాడు. విచిత్రం ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మతో అర్జునుడు అన్నాడు, ఏమన్నాడు? సేనయోర్భయోర్మధ్యే రథం స్థాపయన్యచ్యుతా, ఈ 2 సేనల మధ్యలో నా రథం పెట్టవయ్యా అని చెప్పాడు. కైమయా సహయోద్ధవ్యం, ఎవరితో యుద్ధం చేయాలో తెలుసుకోవాలి కదా అన్నాడు. చూశాడు. చూసిన తర్వాత నేను వీళ్ళందరూ నా యొక్క స్నేహితులు, నా బంధువులు, నా అన్నదమ్ములు, నా గురువులు, కుమారులు, వాళ్ళకి యుద్ధం చేస్తానా అన్నాడు. వదిలేస్తాను అన్నాడు. చేయలేదన్నాడు. గాంధీ హస్త స్వప్నేవ ప్రదర్శకే ప్రతి శత్రువు వ్యవస్థాను అని చెప్పాడు. నేను ఉండేనయ్యా అని చెప్పన్నాడు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ చూడు రాజ్యేంద్ర గోవింద. ఎందుకయ్యా విచిత్రం చూడండి. అప్పటిదాకా కావాలి కావాలి కావాలమైన వాడు కొట్టేస్తాను మాని పడతాను ముందు పడతానికి ఆశించిన వాడు అక్కడికి వెళ్ళి శివుడి దగ్గరికి పాత్ర సంపాదించుకున్నాడు. ఇంకోటి ఎక్కువ అస్త్రాలు సంపాదించుకున్నాడు. అస్త్ర విద్యలన్నీ అస్త్రాలన్నీ సంపాదించుకుని అమృతంతో పాల్గొన్న వ్యక్తి ఎప్పుడు యుద్ధం వస్తుందా సిద్ధపడదామన్న వ్యక్తి ఆ సమయం వచ్చినప్పుడు కదా వేరే సంపన్ను నాకు ఎందుకయ్యా అన్నాడు. అది మన భారతదేశం యొక్క కర్మభూమి కర్మభూమి. పడదామని వచ్చాం ద్వారా చూడండి పోలే నేనే వెళ్ళిపోతా మనకి. అదే మనకి భారతంలో కనిపిస్తుంది. సంజయ రాయవారిలో కూడా కనిపిస్తుంది. సంజయుడు ఏం రాయవారని చెప్పాడు ఉత్తరాష్ట్రం ద్వారా సినిమాలు ఇప్పటిదాకా చేశారు కదా, తిరిగారు కదా, ఈ దుర్యోగం చేస్తారు అవసరంగా మీరు ఆయన ప్రాంతంగా ఉండండి అని చెప్పి రాయవారం పెట్టాడు సంజయుడు. ఎవరికి ముందు మీకు తిరగనట్లో గొప్పవాళ్ళు మీరు అని చెప్పి పంపించారు. అంటే ఆ విధమైనటువంటి అదే అనుమానం వచ్చింది ధర్మరాజు కూడా. ఎవరి మనం ధృతరాష్ట్రుడికి ఏమన్నాడు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవాశ్చైవ కిమకుర్వంత సంజయ. సంజయ ఏం చేశారు వాళ్ళు అంటున్నారు. యుద్ధం చేద్దామని వచ్చిన వాడు ఏం చేశాడు? అదే ప్రశ్న అండి. భోజనానికి వచ్చిన వాడు ఏం చేశాడు ఆయన అంటామా? భోజనం చేద్దామని భోజనశాల వెళ్ళాడు, ఏం చేశాడు ఆయన? అది ప్రశ్న. పదహారు ఫోన్ చేశాడు అంటాం. నాకు అడగలేదు కానీ మళ్ళీ అడగలేదు. స్నానం చేద్దామని వెళ్ళి కొట్టినవాడు ఏం చేశాడండి? నేను ప్రశ్న అర్థలేదు. దాన్ని కొత్త పని తీసుకుంటున్నవాడు ఏం చేశాడండి? వేసుకున్నాడు కాదు, ఉద్దేశం అది కాదు. ధృతరాష్ట్రుడు దురాశాపరుడు దుర్మార్గుడు. ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్ర మొత్తాన్ని గమనించేటువంటి వాడి పేరు ధృతరాష్ట్ర. ఈ రాష్ట్రం మొత్తాన్ని ధృత పడుతున్నటువంటి వాడు. అంటే మొత్తం నాకు కావాలి కాబట్టి అక్కర్లేదు వాడు ధృతరాష్ట్రుడు. ఆ ధృతరాష్ట్రుడు ఏమడిగాడు? అందరిగాడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఆ క్షేత్రం చాలా ధర్మమైనది, ధర్మ ప్రదేశం అది. ఆ క్షేత్రం బట్టి కూడా ఉంటుంది కదా, ప్రదేశం బట్టి కూడా ఉంటుంది కదా. అప్పుడైనా కనీసం ధర్మరాజు గారు నాకు ఎందుకు లేదు అని వెళ్ళిపోతాడేమో అని. నాకు ఎందుకంటే యుద్ధంలో పాండవులు జయిస్తారు అది ఖాయం, తన గురువులందరూ మరణిస్తారు అది ఖాయం. ఎందుకంటే ధర్మం వాళ్ళకి తెలిసిపోయింది. ధర్మం అప్పటితో తెలిసిపోయింది. తెలిసిన తర్వాత వాళ్ళు గెలుస్తారని తెలుసు. కానీ అందుకనే గాంధార ఏం చెప్పిందంటారు? దుర్యోధన వీడు అడిగితే గాంధారమ్మ జీవితమ్మ అంటే ఏదో ధర్మస్పతో హామది అంటారు. ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ చేయవచ్చునే అన్నాడు. అంటే వాటిని స్వామి తీసుకొని ధర్మం అక్కడ ఏం చెప్పి విజయ భవాన్ అలా ఉంది. యుద్ధంలో విజయించమయ్యానికి ధర్మ గాంధారి గారు
ఆయన చెప్పాలి. కానీ ఏం చెప్పింది ఆవిడ? తల్లి కూడా ఉంది, ఏదో ధర్మస్థలో ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ చేయవస్తుంది అని చెప్పింది. అంటే వాళ్ళు అర్థమైపోతుంది మేము తప్పు చేస్తున్నాం. అలాగే ధృతరాష్ట్రుడికి కూడా తెలుసు, నేను తప్పు చేస్తున్నాను తెలుసు, మా వాళ్ళతో నేను అన్యాయం చేస్తున్నాను తెలుసు. కాబట్టి ఆశ ఇంకా రావకుండా దురాశ, మనిషికి ఆశ అవసరమే కానీ దురాశ ఉండకూడదు. మనిషికి దురాశ దుఃఖాన్ని ఆయన బాగా అన్నాడు సుందరరామకృష్ణ వారు. దురాశ మంచిది కాదు కనుక ఆశ మంచిదే, దురాశ మంచిది కాదు. ఒక ఆయన మాట్లాడాట, ఏదో మాట్లాడుకున్నాం, ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నారు. ఆ సరదాగా మాట్లాడుకుంటున్న ఒక ఆయన అన్నాడు, అవునా బాబు నాకు వివాహం ఉందండి అని చెప్పాడు. ఎప్పుడు చేస్తున్నావురా అన్నాడు. ముందు అయిపోయింది వివాహం, మంచిది హాయిగా వివాహం రాత్రి రాగా ఆఫీస్కి రాగానే కాఫీ ఇస్తుంది కానీ కదా బాగుందని చాలా మంచి ఆవిడ అండి, కష్టపడుతుంది ఆవిడ, ముద్దు పెట్టండి అక్కడ అన్నాడు. చాలా మంచిది అన్నాను. నాకు ఇద్దరు భార్యలు అంటే అన్నాడు. ఇంకా లాభం కదయ్యా, ఒక ఆవిడ వేరే పనులు ఉంటే నువ్వు సాయం చేస్తుంది, నేను వచ్చి ఇద్దరు భార్యలు ఇంకేం కావాలి, వాళ్ళు కష్టపడతారంటే నన్ను ముద్దు పెట్టండి అన్నాడు. అయితే ఆనందించాడు. నా కర్మ కాలిపోయింది, నేను అదే బాధపడుతున్నానండి అన్నాడు. నీకెందుకయ్యా బాధ్యత బాగా ఉన్నావు కదా అన్నాడు. లేదండి, ఒక ఆవిడ పేరేమో దురాశ అండి, ఇంకో వాడి పేరు దుర్దశ అండి. ఒక ఆవిడ పేరు దురాశ, ఇంకో వాడి పేరు దుర్దశ. దురాశ దుర్దశ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాడి పేరు ఒక వాడి పేరు దురాశ, ఇంకో వాడి పేరు దుర్దశ. దురాశ పురకోయాది, ఆ దురాశ ఎవరు ముందు నడుస్తూ ఉంటుంది. దుర్దశ మాంగతి, దుర్దశ నన్ను ముందు పెట్టట్లేదు అంటే దురాశ ముందు నడిచిన వాడికి దుర్దశ తప్పదు. మనిషి దురాశ ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు. దురాశ ఉంటే ఏమొస్తుందంటే వాడికి దుర్దశ వెనకాలే వచ్చేస్తుంది. అంటే దురాశ ముందు నడుస్తూ ఉంటుంది, దుర్దశ అందుకనే ఏ భార్యే పతివ్రతే అన్నాడు. పతివ్రత అంటే వాటిలో ముఖ్యమంటే ఏం పాపం గట్టిగా పట్టు కూర్చుంటారు, దురాశ ఉంది కాబట్టి దుర్దశ అని చెప్పిన ప్రకారంగానే ఇక్కడ కూడా ధృతరాష్ట్రుడికి ధృతరాష్ట్రుడు చెప్పగా రాష్ట్రం మొత్తం కబడించేద్దాం తపత్రం అన్నవాడు. ఈశావాసు పంట ఏం చెప్పిందని మనకి ప్రారంభంలో సర్వోపంట స్వగతి ప్రారంభం సర్వోపనిషదోగా లోకా భోగాన్ని చెప్పాను. సర్వ ఉపనిషత్తులు కూడా ఆవుగా భావించారు అన్నారు. ఒక ఆవు రూపం పైకి ఇచ్చాడు దేవుడు రూపంలో. అవన్నీ ఉపనిషత్తులు. ఉపనిషత్తులు ఏంటంటే ఉపా నీ శబ్దులుగా భాషలు వచ్చేటువంటి ఉపా నీ ఆ రెండు సమాసం ఎక్కడికి ఆ పరమాత్మ దగ్గర. ఉపనిషత్తు అంటే పరమాత్మ మొత్తం మంది తీసుకుని వెళ్ళేటువంటి ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల్లో ఏం చెప్పారంటే మొట్టమొదటి ఉపనిషత్తు పేరేంటి? ఈశావాసు ఉపనిషత్తు. ఉపనిషత్తులు కొన్ని వేలు ఉన్నాయి. ఆ వేలల్లో 108 ప్రధానములు, ఆ 108లో 10 ప్రధానములు. ఆ వాటిని దశోపనిషత్తులు అంటాం. వాటిని అంటారు ఈశకేన కథ ప్రశ్న ఉన్న మాండూక్య దిగ్గిర సాందోగ్య మైతరేయంజ ఒక అరణ్యమేవచ అని మొత్తము 10 ఉపనిషత్తులు చెప్తారు. అందులో మొట్టమొదటి ఈశావాస్య ఉపనిషత్తు. అందులో మొట్టమొదటి మంత్రంలో ఉండండి. ఉపనిషత్తుల్లోనూ వేదాల్లో ఉండే వాటిని మంత్రములు అంటారు, మిగతా వాటిలో ఉండే వాటిని శ్లోకములు అంటారు. శ్లోకాలకి మంత్రాలకి భేదం ఉంటుంది. అందులో ఏం చెప్పారు? ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతా మా కృతకశ్చిత్తనం అని చక్కగా మొట్టమొదటి శ్లోకం చెప్పారు. మొట్టమొదటి ఇదంతా కూడా పరమాత్మది. అందులో నీ కొంత ఇచ్చారు, నీ కొంత ఇచ్చిన దాన్ని మాత్రమే నువ్వు అనుభవించాలి, బయట వాళ్ళని కాదు. అలాగే ఈ కార్యక్రమంలో నీకు 1 గంట సమయం ఇచ్చారు, అలా కేటాయించారు. ఆ గంటలలో చెప్పుకో. ఆ దాటి వెంటనే మళ్ళీ తర్వాత ఇబ్బంది చేయకూడదు. నీ సమయం నువ్వు పాటిస్తూ, నీ పదార్థం ఇది, నీకు ఇచ్చిన కష్టంలో అమ్మానం పెట్టింది, ఇది వైపు తిను, పక్క వాళ్ళతో లాభం తినేమని చెప్పు. మా కృత కష్టసిద్ధనం ఏ ఒక్కటి నువ్వు అపహరించము అని చెప్పేటటువంటి మనకి మొట్టమొదటి ఈశావాస పండితులు. అంటే మానవుల యొక్క మనకి మన రచించినటువంటి పూర్వీకులు మహర్షులకి మన తత్వం తెలుసు కాబట్టి పక్కవాళ్ళ దాన్ని ఎక్కువ ఇష్టం చూపిస్తాం కాబట్టి మనము అది లేకుండా ఉండాలని పద్ధతిలో ఇక్కడ కూడా ధృతరాష్ట్ర ఏం చేశాక ఉద్దేశం ఏంటి? ధృతరాష్ట్ర రాష్ట్రం మొత్తాన్ని కూడా కబడించేటువంటి మనస్తత్వం గలవాడు ధృతరాష్ట్రుడు. కాబట్టి
తన తమ్ముడికి ఇవ్వాల్సిన బాగా ఇవ్వకుండా ఆ పిల్లలు కూడా ఏంటి ప్రయత్నం చేస్తున్నాడు కనుక అప్పుడు పుట్టినటువంటిది అందులో ఏమన్నాడు ఉద్దేశం ఏంటి అక్కడికి వచ్చినప్పుడైనా కనీసం ధర్మరాజు మనసు మారి నా కొడుకులు ఉండే చేసి వెళ్ళిపోతారని మాట ఉండే చేసి రాజ్యం నా కొడుకులు వెళ్ళిపోతారేమో అనేటువంటి ఉద్దేశం చేత ఆయన ఏం జరిగింది అక్కడ తాను వచ్చిన వాళ్ళు సన్నద్ధులయ్యి 11 7 లక్షల రూపాయలు 10 లక్షల మంది సైన్యాన్ని ఓటం పెట్టుకుని కృష్ణ పరమాత్మ వీళ్ళందరూ ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు రెడీగా సిద్ధమైన వాళ్ళు ఏం చేశారయ్యా అంటే చేసి మనసులు ఎప్పుడైనా వెళ్ళిపోతారేమో సరే ఆయన చెప్పాలి మాట చెప్పాడు అప్పుడు చదివినటువంటి ఆ పుట్టిన మాట భగవద్గీత పేరు మొదటి పేరుతో ప్రారంభిస్తాం దాని పేరు భగవద్గీత అన్నారు అంటే భగవంతునికి అని చెప్పమనేటువంటిది మన దీంతో భగవద్గీతలో ధృతరాష్ట్ర ఉవాచ అంటుంది ధృతరాష్ట్రం పలికెను ఉవాచ అంటే పలికెను అర్జున ఉవాచ సంజయ ఉవాచ అందరికీ వాడు పలికారు చెప్పారు చెప్పి శ్రీకృష్ణుడు కదా శ్రీకృష్ణ ఉవాచ ఎక్కడ ఉండాలి భగవద్గీతలో ఏమన్నా భగవాన్ ఉవాచ అని చెప్పిన వాడు శ్రీకృష్ణుడు కదా నెత్తి మీద చేయడము దాన్ని నెమలిపించము ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ పట్టు చేశాడు ఆయన శ్రీకృష్ణుడు కదా భగవానుడు చూపించాడు వీళ్ళందరికీ పేరు పెట్టాడు ఆయన కూడా శ్రీకృష్ణుడు వాచ అనొచ్చు కదా కాదు ఆయన భగవత్ రూపంలో చెప్పాడు కృష్ణుగా చెప్పలేదు ఆయన ఎందుకని చెప్పాడు కృష్ణుగా చెప్పిన మాట కాదు మయ్యేవ మన ఆహత్వ మై బుద్ధిని నివేశయ శిష్యమయ్యేవ అది అబద్ధం ననంశయ మొత్తం ప్రధానం నాణ్య గురించి దర్శనం చేయాలి ఆ మాట ఎవరు చెప్పగలుగుతారు ఒక పరమాత్మ చెప్పగలుగుతారు ఆ శ్రీమన్నారాయణ చెప్పగలుగుతాడు ఆ శ్రీమన్నారాయణ ఒకడే మన పరమాత్మ నారాయణే వేదకం సర్వం చెప్పండి వస్తుంది కనుక నారాయణ ఒకడే మొత్తం పరమాత్మ అంతా మనం ఉన్నాడు ఆయనే శ్రీకృష్ణుడు వచ్చాడు కాబట్టి ఆయన చెప్పాడు కనుక భగవాను వాచ భగవంతుడు ఎవరండి అసలు భగవత్ అర్థం ఏంటండి ఏ భగవంతుడు ఆయన భగవద్స్వరూపుడు అంటే ప్రతివాళ్ళు చెప్పుకోవడంగానే భగవద్స్వరూపుడే భగవంతుడైనా ఉత్పత్తి నిధనం చేయవాలి భూతానాం ఆగతి గతి వేత్తి విద్యా అవిద్యాంచ సమర్థో భగవానికి భగవంతుడు అంటే షణ్ణా భగవంతుడే కొన్ని ఈ ఆరికి భగవం అంటారట అది గలవాడు భగవంతుడు ఏమిటది ఉత్పత్తి పుట్టుగా నిధనము మరణించడము భూతానాం ఆగతి గతి భూతంలో అటువంటి జీవరాశులు రావడము బయటము అనేటువంటి అవిద్య విద్య ఇవి తెలిసిన వాడు భగవంతుడు అవి తెలిసిన వాడు కాబట్టి శ్రీమన్నారాయణుడు విద్య వేరు అవిద్య వేరు లోపల పెట్టి మనం చాలా టైం పడుతుంది మనకి వాటి వెళ్ళడం వదిలేద్దాము మామూలుగా చెప్పుకున్నాము అంటే మానవులు పుట్టడము మరణించడము ఎక్కడికి వస్తున్నాడో ఎక్కడికి వెళుతున్నాడో లోకం ఏమిటో విద్య ఏమిటో అవిద్య ఏమిటో తెలిసిన వాడే పరమాత్మ అనే భగవంతుడు కాబట్టి సవాత్సుడు భగవాన్ చెప్పినట్టుగా ఆయనే భగవంతుడు అందుకనే ఆయన్నే అన్నారు కృష్ణం వందే జగద్గురు అన్నారు ఇంకా ఎవరిని మందే జగద్గురు అనలేదు రాముడు మందే జగద్గురు అనలేదు రాముడు మనకి అసలు నీతిగా ఏ విధంగా మనం జీవించాలో చెప్పాడే మర్యాద పురుషోత్తముడు మహానుభావుడు అందుకనే ఆయన ప్రేమించారు మర్యాద పురుషోత్తముడు మర్యాద అంటే 4 వర్ణములు నాశనం చేయబడాయి గుణ కర్మ విభాగ గుణములు చేసేటువంటి వాళ్ళు పని బట్టి చేయడానికి కానీ అది వేరే విషయం చేయలేదైనా రాముడు అంటే వాళ్ళు జాతి ప్రకారం చేయలేదు శత్రుడు జాతి కాదు ఇది చెప్పుకుంటూ కేవలం వాళ్ళకి పని బట్టి నిర్ణయించాము పని బట్టి నిర్ణయించాడు అంటే కాదు వర్ణం మయా కృష్ణం గుణ కర్మ విభాగ దాని ప్రకారంగా చెప్పాడు దాన్ని ఆచరించాడు మీరు అని కూడా అంటే వర్ణాశ్రమ ధర్మాన్ని నిలబెట్టినటువంటి మహానుభావుడు భగవంతుడు చెప్పుకుంటూ వచ్చాడు ఆయన ఎందుకని లేకపోతే ఏమవుతుంది కర్మ నశించిపోతుంది కర్మ నశించిపోతే ఏమవుతుంది మొత్తం అంతా నశించిపోతుంది ప్రపంచం అంతా కర్మే నచ్చే మొత్తం నశించిపోతుంది కూడా కర్మ నశించిపోతుంది అని చెప్పాడు ఆ అర్జునుడి ద్వారా చెప్పించాడు కనుక అటువంటి పరమాత్మ ఇక్కడ చిన్న విషయం మాట చెప్పాలి సమాజంలో ఉన్నాయి కాబట్టి ఎవరైనా దానికి ఏంటిగా బ్రాహ్మణోస్య ముఖమాది బాహురాజన్యత అధ్యాత్మలో అజాయత కాలానికి పుట్టాడండి మీరు తక్కువ వాడు మీరు బ్రాహ్మణుడు ఎక్కువ వాడు అని ఎవరో వచ్చేసేసి పిచ్చి పిచ్చి మాట మాట్లాడేసి జన విజ్ఞాన పుణ్యాన్ని పేరు పెట్టు అది వివేకం పేరు పెట్టు వచ్చే జ్ఞానం విమోచన చేస్తుంటారు ఏం కాదు సమాజంలో మన మానవుడి శరీరంలో ప్రతి భాగం కూడా గొప్పది దేవుడి పూర్తి ఆయన పాదాలు అదే వేస్తున్నాం అనుకుంటున్నాం ఎక్కడా వెళ్ళాలి ఎవరైనా పాదాలు కృష్ణుడు అని చెప్పన్నాడు
వాటికే వెళ్ళలేదు. కాబట్టి ఆ విధంగా వాటిని గుర్తించవచ్చు. కాబట్టి అటువంటి శరీరంలో భాగాల్లో ప్రతి భాగము గొప్పదే. అది ఎక్కువ తక్కువ మాట అనుకోక్కర్లేదు. మనం ఆ విధంగా పరమాత్మ చెప్పాడు తగ్గిద్దాము అంటాడు. ఆయన తర్వాత పరమాత్మ ఏం చెప్పాడు ఇంకా రెండు మాటలు యుద్ధం చేయలేదు అన్నాడు. ఎందుకు చేయలేదు అన్నాడు? నకాంక్షే ముందు చెప్పాను. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ హిందూ రాజ్యేన గోవింద హింభోగై జీవితేనవా అన్నది గోపములు కాదు. రాజ్యం వదిలేసి జీవితేనవా మాటది. జీవితం ద్వారా కూడా ఉండడం నాకేంటి, జీవితం కూడా నాకు అవసరం లేదు. నాకు జీవితం ఉన్నా కూడా నాకు వస్తే లేకపోయినా నాకు నష్టం లేదు అని చెప్పినటువంటి పరమాత్మ చెబుతూ వచ్చినప్పుడు అసలు ప్రధానికి వచ్చినప్పుడు ఇంకేం చెప్పాడు అంటే, నలుగురు ఉన్నారయ్యా నన్ను నన్ను ప్రార్థించేవాళ్ళు. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి కామీజ. ఈ నలుగురు ఉన్నారు వాళ్ళు నేను చూసుకోవాలి. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా కోరితే ఆ విధంగా వాళ్ళు ఏ విధంగా నన్ను ప్రార్థిస్తారో ఆ విధంగా వాళ్ళ పనులను తీరుస్తారు అని చెబుతూ మానవ జీవనానికి విధానమైన విశ్వాసం ప్రధానంగా ఈ భగవద్గీత అనేటువంటిది సామాన్యమైన విషయం. ఎవరైతే ఇక్కడ ఒక ఆయన టికెట్ చేసిపోయింది బకెట్ అందించాలని ఇంగ్లీష్ ప్రకారం ఏదో స్పీకర్ బకెట్ అంటారు ఇంగ్లీష్లో. అలా ఎవరైనా మరణించాలని తెలియగానే వెంటనే దాని కూడా భగవద్గీత శ్లోకాలు పుస్తకాలు ఏదో శ్లోకం పెట్టేసుకుంటారు. పుట్టిన వాడు చాలా తప్పది. భగవద్గీత చచ్చిపోయిన తర్వాత పెట్టే శాస్త్రం కాదు. చిన్నపిల్లవాడికి నేర్పాల్సిన శాస్త్రం అది. భగవద్గీతని పాఠశాల ఎక్కడైతే మనం న్యాయస్థానాల్లో ప్రమాణం చేస్తున్నాం దాని మీద అదే న్యాయస్థానంలో ప్రమాణం చేయడం మానేసేసి అదే గోడలో పాఠశాల పెట్టినట్టు సంస్కారం చేసినట్టయితే ఏ విషయాన్ని ఎవరు తప్పు చేయడం అక్కడ జ్ఞానం అయిపోతారు. న్యాయస్థానంలో జ్ఞానం అయిపోతారు. దొంగ చేసుకో దొంగ తగ్గుతాం. ఇది చేయాలి. ఇక్కడ వదిలేస్తున్నాం, అక్కడ చేసుకొస్తున్నాం. కొన్ని మర్యాద కలిసి ఉన్నాయి. కానీ మరణించిన తర్వాత చెప్పేది కాదు, చిన్నప్పటి నుంచి చెప్పాల్సింది. ఎందువల్ల ప్రభుత్వం చెప్పారంటే కర్మణ్యేవాధికారస్తే మాకు లేచు రాజన మా కర్మ ఫలహేతు నువ్వు మా దేశం కోసం కర్మని పని చేయడం వరకే నీకు మా అధికారం ఉంది. పని చేయాల్సిందే తప్పించి ఆ పని వల్ల నాకు ఏమైనా వస్తుందా రాదా రాకపోతే వేడు చేయాలి పని నాకేం అవసరం కలిగి అనాల్సిన అవసరం లేదు. వెళ్ళాలి, కూర్చోవాలి, చెప్పాల్సిందే అని నిర్ణయించేటటువంటిది భగవద్గీత అనేటువంటిది. మానవునికి కర్తవ్యాన్ని బోధించేటటువంటిది భగవద్గీత. అంతే తప్పించి మానవుడిని నిద్రపోయేందుకు అలసులుగా పచ్చబస్సులుగా తయారు చేసేటువంటి భగవద్గీత కాదు. భగవద్గీత కేవలంగా మానవుడిని తన ధర్మం కోసంగా నిర్ణయించాల్సిందే. ఇలాంటి పని విషయాలు పనిచేయాలి అంటూ నీ ధర్మాన్ని మాత్రమే చేయాలయ్యా. సుధర్మే ధనం శ్రేయ పరధర్మో భయా శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మా సముచిత. ఈరోజు చాలా అవసరం పడమని శ్రేయాన్ స్వధర్మో విగుణ. ఎవరికి వాడు ధర్మాన్ని వదిలేస్తున్నాడు, వేడి ధర్మాన్ని పట్టుకుంటున్నాడు. కాబట్టి ఈ ధర్మంలో కొన్ని పొరపాటు ఉన్నప్పటికీ కూడా దాన్ని వదిలిపెట్టవు. ఆ ధర్మాన్ని పక్క దాటిపోయి వేరే వారి ధర్మం కోసం ఆచరించవు. అది నీకు సంబంధం లేదు అని చెప్తున్నాడు, ప్రత్యేకంగా చెప్తున్నాడు. కనుక ఆ భగవద్గీతలో మన ప్రధాన చెప్పిన మాట ఏమన్నప్పుడు స్వధర్మే శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మ అనుష్ఠిత. పరధర్మం అనుసరించడానికన్నా ఈ ధర్మాన్ని ఆచరించబడితే నీకు ప్రధానం అని చెప్పేదానికి ఈ ఒక్క చిన్న విషయం ఒకసారి వెనకెళ్దాం. భగవద్గీతలో ఉండడానికి ఒక అధ్యాయం ఒక పేరు పెట్టారు. మామూలుగా రామాయణం అంటే కాండలుగా విభజించాం, 7 కాండలు అన్నాం. అందులో ఉన్నటువంటి వాటిని సర్కలు అన్నాం, లోపల శ్లోకాలు వస్తున్నాయి. భాగవతం రాగానే స్కందములు అన్నాం, ఆ స్కందంలో అధ్యాయాలు అన్నాం, శ్లోకాలు. భారతం ఉన్నాం, భారతంలో పర్వాలు అన్నాం, పర్వాలు ఆస్కారాలు అన్నాం, మధ్యలో భాగాలని శ్లోకాలు. మరి భగవద్గీతలో ఏం చెప్పారండి? అధ్యాయమే అష్టాదశోధ్యాయ ఏకాదశోధ్యాయ. మరి ఏం పేరు పెట్టాడు? కర్మయోగము, కర్మ జ్ఞాన యోగము, పురుషోత్తమ ప్రాప్తి యోగము, అర్జున విషాద యోగము. అన్నిటికీ యోగం 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 అని పేరు పెట్టాడు. ప్రతిదానికి యోగమే. యోగం అంటే ఏమిటండి? యోగ కర్మసు కౌశలం. యోగం అంటే కౌశలం, కర్మసు కౌశలం. మనం చేసే పనులలో కౌశలం ఉండటమే యోగం అంటే. యోగ చిత్తవృత్తి నిర్వహణ అని చెప్పాడు పతంజలి మహర్షి గారు. యోగం అంటే మనస్సును నింపుకోవడమే యోగం.
మనస్సుని ఎక్కడికి పోకుండా బిగించి పట్టుకోవడమే యోగము అన్నారు. అదే చిత్తవృత్తి నిరోధం. చిత్తవృత్తి యొక్క వృత్తి వ్యాపారాన్ని, మనస్సు యొక్క వ్యాపారాన్ని నిరోధించడాన్ని చిత్తవృత్తి నిరోధము అంటారు. అదే దాన్ని కర్మసు కౌశలం, కర్మల యందు పనుల యందు కౌశలము కుశలత్వము కలిగి ఉండటము. చేసే పని మీద నైపుణ్యం ఉండాలి. చేసే పని నువ్వు ఏ పని చేస్తున్నావో మైండ్ బాగు చేసేవాడు ఆ మైండ్ బాగు చేయడంలోనే వాటి దాంట్లో ఉండాలి. వంట ఉండేవాడు బాగా ఉండడం చేసి అలవాటు చేయబడతారు. ఏం చేయగలవాడు అంటే అదే పరమాత్మ చెప్పడం ఉద్దేశం. అంటే డ్యూటీ చెప్పినట్టుగానే డ్యూటీ ద్వారా చెప్పినట్టుగానే ఆయన ఇప్పుడు చెప్పాడు మన పరమాత్మ. అదే యోగ కర్మసు కౌశలం. నువ్వు చేయాల్సిన పనిలో సేవాముఖులో ఉన్నట్టయితే అది కాదు ఆయనకి. అదే పరమాత్మ అందుతుంది. పరమాత్మ ప్రత్యేకంగా మనం పరమాత్మని మనము పూజ చేయక్కర్లేదు, పరమాత్మ మనమేమీ స్తోత్రాలు చెప్పక్కర్లేదు, ప్రసాదాలు చెప్పక్కర్లేదు, పట్టేపోయి నానా చేయక్కర్లేదు. నువ్వు చేసే పనిలో నువ్వు నైపుణ్యం సంపాదించి నువ్వు చేసే పనికి నువ్వు న్యాయం చేసినట్టయితే అదే పరమాత్మ. అప్పుడే తెలుస్తుంది. ఒక్కసారి మనం భారతంలో వెనక్కి వెళ్ళామంటే ధర్మకాలలో మాధ్యానం తీసుకున్నామంటే అక్కడ ధర్మకాలు అనేటువంటి ఒక ఆయన ఏం చేస్తున్నాడైనా మాంసము కొట్టి అమృతంగా అమ్ముతుంటాడు. ఆయన చేసిన ఏం చేయాల ఆయన తెలిసిపోయినది. ఎంత జరిగిపోయారో అర్థమవుతున్నాయి. మీకు ఎలా తెలుస్తున్నాయా అంటే నేనేం చేయలేదండి, నేను మా నాన్నగారి నమ్మకాన్ని కాపాడుతున్నాను, నాన్నగారి నమ్మకాన్ని సేవ చేస్తున్నాను కాబట్టి తల్లిదండ్రుల సేవ అనేటువంటి చాలా అవసరము. ఈ అవకాశం లేదు మనకి. దానికి కారణం ఎవరంటే అందరూ ఉపాసన అయిపోతున్నాం. కారణం మనమే కదా. మన పిల్లవాడిని మనం ఎదుగుతుకోకుండా అమెరికా పంపించాలి, జర్మనీ పంపించాలి. దాని పేరు ఏంటంటే జర్మనీ కదా. జరామణి జర్మనీ బాగా సంపాదించుకోవాలి. ఆ మైండ్ సంపాదించుకోవాలని ఒక్కొక్క కాని ఒక కుమారుడిని పొలాలు కాక ఇక్కడ అమెరికా పంపిస్తున్నాం. అక్కడ జీవిగా సంపాదించుకున్నాడు. గొప్పైపోయాము మనం ఇంకా సంపాదించాలంగా నేను మా అబ్బాయి అమెరికా అన్నాను. మనం వచ్చే ముందు మనం వీడి కోసం మంచిదాకా తీసుకురాను. వారికి ఫోన్ చేసి మా ఫ్రెండ్ పంపిస్తాను, అది మీరే చేసేది చెప్తున్నాం. కారణం మనం తెచ్చుకున్నాం, మన రోజులో మనం పడుతున్నాం, ఆ గుడి మనమే తీసుకున్నాం. పెద్దలు నా ఉద్దేశం ఏంటంటే వీలైతే పరమాత్మ కోరుతున్నాను, మోడీ గారి బోధన అందరూ కలిసి భారతదేశం నుంచి వేరే దేశాలకి చదువుల పేరుతో ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ వెళ్ళినా కూడాను 2 ఏళ్ళు 3 ఏళ్ళు పేరు పెట్టండి, అది ఒక మీరు రావాల్సిందే. ఒకటి అసలు వీసా ఇవ్వము, ఎవరికి ఇవ్వము, ఒకటే కొడుకున్నట్టు జ్యేష్ఠ పుత్రుడికి వీసా ఇవ్వము. భారతదేశం కదండి, హిందూ సంప్రదాయం మనకు తెలిసింది కదండి. హిందూ సంప్రదాయంలో జ్యేష్ఠుడే అనే కార్యక్రమాన్ని చేయించాలి. కాబట్టి ఆ జ్యేష్ఠుడే అనే వారికి అసలు పరమేశ్వరే ఏమని చదువుపడతారు. ఇక్కడే చదువుకుంటారు. ఇక్కడ లేదు, అక్కడేం లేదు. ఎందుకంటే భారతం ఉంటుంది మన దేశంలో. ఆ భారతం ఏం చెప్పాడు? యదిహాస్యతరంత్ర జన్మే హాస్య తత్వచిత్ ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ. ధర్మం అర్థ కామ మోక్షాల్లో ఇక్కడ లేదు, ఇక్కడ లేకపోవాలి అన్న. అటువంటి ధర్మం ఉంది, అర్థం కావాలంటే అర్థం కూడా ఎక్కడ చెప్తాం కదా. ధర్మాన్ని అర్థం ప్రభావి. ధర్మంగా ఉంటే వాళ్ళు అర్థం వస్తుంది. అక్కడికి వెళ్ళి వీడు ఏం చేస్తున్నాడండి? ఇక్కడ మనం గొప్ప చెప్పుకుంటున్నాం, అమెరికాలో ఉన్నాడు, మా అబ్బాయి ఇంగ్లాండ్లో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి వాసుడు కలుగుతున్నాడు. వాసుడు కలుగుతున్నాడు, స్టైల్ మీద తయారై ఇక్కడ గొప్ప చెప్పుకుంటున్నాం. ఇంకో దౌర్భాగ్యత ఏమైందంటే అనుమతి ఆడపిల్లని పంపించేస్తున్నారండి. ఆడపిల్ల సాయంత్రం 5 అవ్వగానే ఇంటికి రాకపోతే స్కూల్కి వెళ్ళిన ఆడపిల్ల ఆ తల్లిదండ్రులు హడావుడు ఎక్కడ వాళ్ళ కొన్ని వేళలు ఎక్కడున్నాడు అని తిరిగేటువంటిది. ఈ తండ్రి ఆడపిల్లని 3 విమానాలు మారేటువంటి దానికి ఒక్కదాన్ని పంపిస్తున్నాడు బయట ఆడపిల్లని. ఎందుకంటే అవసరం అంత అవసరమా? అవసరం లేదా? ఇంత అవసరం కాదా? అక్కడికి వెళ్ళా మరి పెళ్లి చేయాల్సింది కదా. ఆవిడేం కోరుతుంది? నాకు ప్యాకేజ్ పెళ్లి త్వరగా కావదు. అప్పుడు ఏమవుతుందండి? ఆ పొలం వాళ్ళు రావాలి, బయట పొలం వాళ్ళు పట్టుకుంటున్నాడు. స్త్రీసు దుష్టాసు వాష్ణేయ జాయతే వర్ణ సంకర పవన్ చెప్పాడు. కృష్ణుడు నీకు అర్థం చెప్పాడు అన్నమాట. స్త్రీసు దుష్టాసు వాష్ణేయ జాయతే వర్ణ సంకర సంకరో నరకాయేవ కులఘ్నానాం కులస్య పతంతి పితరోహ్యేషాం వృత్తపిండోదక క్రియాః. మన పితరులు ఉన్నారే బయట వాళ్ళు, వాళ్ళ నీళ్లు లేక తినని యోగిస్తారు పట్టం చెప్పాడు. అది చేస్తున్నాం, తెలిసిన వాళ్ళు ఉంటుంది. ఇక్కడ వాళ్ళు మన పిల్లల్ని పంపించి ఆడపిల్లలు పంపించేస్తున్నాం. ఎందుకంటే అవసరం పంపుతారు నాటింది. అసలు నన్ను అడిగితే ఆడపిల్ల చెప్తాను అనుకోండి, నేను అడిగాను. ఆడది స్త్రీ ఉద్యోగం చేయడం అవసరం లేదు,
భర్త హాయిగా సంపాదిస్తున్నంత వరకు స్త్రీ ఏ ఉద్యోగం చేయలేదు. భర్త జాతకాన్ని వాడైతే సంపాదించలేకపోతే అప్పుడు బయటికి పడాలి. ఏదో కనపడింది వాళ్ళు జరగడం కావాలి. ఆయన సాధారణ జరుపుకోలేవా? కోరికలు పెట్టా చెప్పానే దురాశ పెరిగితే ఎలాగే వస్తుంది. పక్క వాళ్ళ గురించి వెళ్ళి మేడనుకున్నారు, మనం మాడమనాలి. ఎక్కడ కావాలి ప్యాకేజ్ మనం వెళ్ళిపోవాలి. సాఫ్ట్వేర్ లేదా హార్డ్వేర్ లేకపోతే టిప్పర్ ఇంటి వాళ్ళకి గిన్నెలు టిప్పర్ పనిస్తున్నారు. ఇంత గిన్నెండి గ్లాసు అది 350 రూపాయలు అంటారు. అది మామూలుగా 10 రూపాయలు పెట్టి మనం చూసుకోం. టిప్పర్ వేరండి పాపం. ఎందుకని శాస్త్రంగా ఉంటుంది. ఎంత శాస్త్రం ఏదో ఉంటే శాస్త్రం కాదు మన మానవుడికి. ఇంత చేసిన వాళ్ళు మనమే శాస్త్రంగా కాదు మనం తెలియదు. అటువంటి శాస్త్రం ఒప్పుకోలేదు. ఎందుకురా తరాలు చూస్తున్నాను, లైఫ్ చూస్తున్నాండి. లైఫ్ చూసింది నాకు కడుమయ్యా ఏమో కనపడింది. అందుకు అవసరం లేదు. బాలబలంగానే ఉండటం కదా నిరుద్యోగమును పెంచారని ఎక్కువ చెప్పారు మా అన్నలు ఎన్టీ రామారావు గారు ఉన్న కథలు. అవసరం లేదు. పైగా 10,000 ఎత్తాడు గడుపుకో. పెద్దవాళ్ళు గడుపుకోలేదా? సంవత్సరం వచ్చింది నీకు తాపలు చెప్తారు అంటే అక్కడ పోతారేమో డబ్బులు ఎత్తారేమో ఇక్కడ ఉంటుంది. నన్ను ఎవరు చేయరు ధైర్యం. దాంట్లో నాకు చుట్టూ పట్టుకుంటుంటారు. అప్పు కూడా ఏం చేయరు. బట్టి పాల్గొంట ఇంకా నన్ను చేయలేవాడు మళ్ళీ నా పని కాబట్టి ధైర్యం కనుక అవి అవసరం లేదు మనకి. జాయతే వర్ణ సంకర అక్కడికి వెళ్ళిన ఆడదంటే అక్కడ అనుకోకండి అన్నాను మీకు అవకాశం కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ధర్మం చెప్పకపోవడం తప్పు. ధర్మం తెలిసిన తర్వాత చెప్పాలి, తీరాల్సింది. సాధన ధర్మం విమల సత్యము ఏం చెప్పాడు ధర్మాత్మ నాన్నగా చెప్పాడు. దక్షులు ఎవరు ఉపేక్ష చేసిన అది వారాక అన్నాడు. దక్షత ఉన్నవాడు చెప్పకుండా ఉపేక్ష చేస్తే వాటి తప్పు వస్తుంది. అందుకని భీష్ముడు గొప్పవాడు ఆ అప్పసేమి పడుకుని నానా కాకుండా నానా బాధపడ్డాడు అన్నాడు. ఎందుకు వచ్చిన కర్మానికి అవకాశం ఉన్న సమయంలో సభలో 2 సభలో ద్రౌపదిని అవమానం చేస్తుంటే దుర్యోధనుడు లేరా అంటే వాళ్ళు ఎవరు అక్కడ భీష్ముడు ఒకసారి ధృతరాష్ట్రుడు నాన్న అనగానే దుత పడగలో అంటే ఆ సీట్లో కూర్చొని ఇంకేంటి పడ అంటే చెప్పడా తెలియదు. కూర్చున్నావు కాబట్టి నువ్వు రాదు కదా సామర్థ్యం ఉన్నావు నువ్వు ఆదేశించాలి. తప్పును ఆదేశించడం చెప్పాలి. ఆయనకి అదే క్రమ పడింది. రోగుడు ఆచార్యుడు ఆయనకి అదే క్రమ పడింది. ఆయన సాధిస్తే అయిపోయి ఎక్కడక్కడ ఆగిపోయేవాడు. నేను రాదు నీ మహారాజు నీ గురువులు అంటారు. నేను సాధించమంటే వాళ్ళు ఉంటారు లేదా ధనం చేస్తా అంటాడు. చెప్పలా. అందుకనే దౌర్భాగ్యం ఎక్కడ తెచ్చాడు దేవుడు ఎడమ చేతితో సిగరెట్ పట్టుకుని కుడి చేతితో కత్తి పట్టుకుని పొర పొడిచాడు మెడకాయ సొరకాయ వచ్చినట్టుగా. అసలు బ్రాహ్మణుడు అనేవాడు ఎవరికైనా సరే రుచిలో చేస్తే తప్పు. అటువంటి బ్రాహ్మణుడికి శిల పట్టుకుంటే ఆ శిల పట్టుకుంటేనే వాడు ప్రారంభమైందంట. అటువంటి ఎడమ చేతితో రుచి పట్టుకుని కుడి చేతితో మెడకాయ కోసి పారేశాడంటే ఆయన దేవుడిని. ఎందుకు వచ్చింది ఆ కర్మానికి అంత ఉప్పువారికి మానవుడికి కర్మము తెలిసిన సమయంలో అవకాశం ఉన్న సమయంలో చెయ్యగలిగి ఉంది. శక్తి లేకపోతే విషయం లేదు, చేత కాకపోతే విషయం లేదు. శక్తి సామర్థ్యాలు ఉండి దాని తప్పులో దెబ్బని ఖండించలేకపోవడం అనేటువంటి దౌర్భాగ్య స్థాయి. అందుక నేను చెబుతున్నానంటే ఆ తప్పు నా మీద రాకుండా పొరపాటు రాకుండా పరమాత్మ అంటే శిక్షించకుండా ముందు కాపాడవద్దు. ఈ తప్పు చేస్తున్నారని మా సమాజం అవన్నీ అక్కడ లేదు. అందరికీ జరిగింది అప్పుడే చెప్పాడు. లుప్త పిండువనగా క్రియాన్ని చెప్పాడు. వదలిపోతారని నన్నుకుపోతారని దానికి ప్రకారం మనం చేస్తున్నాం కనుక అలాంటి లేకుండా ఉండే దేశం భారతదేశం బాగుపడుతుంది. కనుక దాని గురించి ప్రత్యేకంగా మనకు చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు జరగే విషయం ఏంటంటే పరమాత్మ యోగ కర్మసు కౌశలం యోగ కర్మసు కౌశలం. యోగం అనేటటువంటిది ఎవరి చేయవలసిన పని వాడిని చేయమని చెప్పిందే భగవద్గీత. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడాను. నేను ఎక్కడ చూశాను పొద్దున మన మాననీయ మోడీ గారు పొద్దున మాట్లాడుతూ అందరితో కలిసి వాళ్ళతో ఫోన్ చేస్తూ పనిచేసే వాళ్ళతో కలిసి ఆయన భారతదేశ ప్రధానమంత్రి మిగతా వాళ్ళ దగ్గర ఆదివాసులు 40 అటువంటి వాళ్ళందరితో కూర్చొని వాళ్ళకి భోజనం చేస్తూ మీరు భారత మాత దీని యొక్క శుభ్రం చేసే కార్యక్రమంలో మీరున్నారు, భారత మొత్తాన్ని శుభ్రం చేసే కార్యక్రమం నేనున్నాను, నేను నౌకర్లే మీరు నౌకర్లే కలిసి కాబట్టి పూర్తి చేశాడు ఆయన. ఎంత గొప్ప మాట మాట్లాడాడు, ఎంత అద్భుతమైన మాట మాట్లాడండి. మనసు నుంచి రావాలని అందరికి ఎవరికి వచ్చింటారు. ఇంతమంది పరిపాలన వాళ్ళ దేశాన్ని మనమే వచ్చిందా? అది కర్మసు కౌశలం. కర్మ చేసే పనుల్లో కౌశలం ఉన్నాడు. వెళ్ళిపోయి అక్కడ నుంచున్నాడు. వెళ్ళి సైనికులు తిరిగి కాపలాగా వస్తుంది. వాళ్ళకి చూసుకుంటారు. వాడు ధైర్యం వస్తుంది. రోగంతో బాధపడే వాడిని తిరిగి వెళ్ళి వైద్యులు వెళ్ళి మంచి దూరం నుంచి ఆ
యాక్టివిటీ చేసుకుని బాగుందా మీకు పంపించే ఆయన వెళ్ళిపోయిన రోగం తగ్గని వారికి ఈ వైద్యుడు ఆ మంత్రం మీద కూర్చొని ఆ రోగి మీద భుజం మీద చేసి నేను ఎలా ఉన్నాం తగ్గిపోతుంది పర్వాలేదు పంపించారు కదా అని అంటే వారి రోగం పొగ తగ్గిపోతుంది. అందుకనే చెప్పారు భాగంలోనూ యక్షప్రశ్నలో ఆతురస్థిత కింవిత్రం అన్నాడు. ఆతురుడు అంటే బాధపడేటువంటి వాడు. వైద్యం మిత్రం ఆతురస్య భిషక్ మిత్రం, భిషక్ అంటే వైద్యుడు, భిషక్ మిత్రం మరీక్షత అంటే వైద్యుడి వారికి వారి రోగికి స్నేహితుడు. ఎప్పుడు పక్కన కూర్చున్నట్టుగా ఉదయం చేసి నాకు మంచి మాట చెప్తే వాడు ఇచ్చే మందు కన్నా అదే పనిచేస్తుంది. ప్రతి మందులో ఉండదు, మనిషి యొక్క మాట మీద ఉంటుంది. మా తాతగారు ఉదాహరణ ఇస్తారు మీకు ఖచ్చితంగా. మన శ్రీరంగపురం కృష్ణా జిల్లా మాది, మా తాతగారు కూడా వెలామదేవి గారు, ఆయన ఆయుర్వేద వైద్యుడు. ఎవరైనా వచ్చి మాట్లాడితే మందులు ఇసుకునేవాడు. అవసరం లోపలికి లేచి వెళ్ళి వచ్చే అవకాశం లేకపోతే వీళ్ళేదో మాట్లాడుతుంటే ఆ మాటలు వింటూ వాళ్ళ మాటలన్నీ వింటూ రోగు తీసుకుంటేవాడు. ఈ పక్కన అంతా మట్టిలే కదండి, ఆ మట్టి కొంచెం తీసి ఇలా మాట్లాడుతూ చిన్న చిన్న వంట చేస్తున్నాడు. చేసి మాట్లాడే వేసుకో వెళ్ళిపోతున్నాడు. చిన్న ఉండలుగా మట్టి గుడికల్లా అయ్యగారికి దాని కూడా తీసుకు వేసినేవాడు. అరగంట వెళ్ళిపోయింది అయ్యగారు నామం వెళ్ళిపోయాడు. అక్కడ నమ్మకమా మందు కొన్నామా? నమ్మకమే ఉన్నాను కదా, అందుకనే ఆకులు బాధపడే వారికి చేస్తున్నాను. అలా అందరితో కలిసి కూర్చున్నాడంటే, సైనికుల దగ్గర కూర్చున్నాడంటే మేము ఉన్నాం పర్వాలేదు వాళ్ళు చూస్తాను. అలాగే వాళ్ళతో కలిసి కూర్చుంటే మేము చేస్తాం. అంటే యోగ కర్మసు కౌశలం అంటే ఆ యోగం అనేటువంటిది కర్మలో చేసడానికి ఆ పనిలో ప్రత్యేకంగా చేయాలి. అందుకనే ప్రతి అధ్యాయ పేరు కూడా యోగము యోగము యోగం అని పెట్టారు. తప్పించి యోగం మన తెలియక కాదు, అది కాదుగా కాదు, అందుకన్నా పేరు లేక కాదు. ఏదో రకరకాల పేరు పెట్టుకోవచ్చు, కానీ అలా కాకుండా ప్రతిదాని ద్వారా యోగము అనే పేరు పెట్టుకుని వచ్చాడు. కనుక ఆ విధంగా చెప్పుకుని వచ్చాడు. అయితే ఇక్కడ కొంతమంది అనుకుంటారు లౌకిక ప్రకారంగాను తప్పు చేసిన వారికి ఇష్టం ఉండడం లేదండి లోకంలోనూ. మనమే అనుకుంటుంటాం దిమాపడండి వాళ్ళు చూడండి బిల్డింగ్ కట్టించండి వారికి ఒక కావాల్సింది వాళ్ళు రాజభోగాన్ని దొరుకుతున్నాయండి, మనం ఏమో న్యాయంగా ఉన్నాం, మనం ఏడుస్తున్నామండి. చాలా పొరపాటు, ఏం బాధపడలేదు. ఏదో చెప్పిన విషయం అది త్రిభిర్వర్గై త్రిభిర్మాసై త్రిభిర్భక్షై త్రిభిర్దినై అద్దుక్కనై పాపపుణ్యై ఇహైవ ఫలమస్తుంది. ఇక్కడే వారికి వస్తుంది అబ్బాయి, వాళ్ళు చేసిన తప్పులకి ఇక్కడే వారికి ఇష్టపడుతుంది తప్పదు. అది 3 రోజులు అవ్వచ్చు, 3 పక్షాలు అవ్వచ్చు, 3 నెలలు అవ్వచ్చు, 3 సంవత్సరాలు అవ్వచ్చు. అని చేస్తుంది. దానికి ఏం చెప్పాడు? 3 రకాలు చెప్పుకుంటూ వచ్చే సిద్ధాంతాలు చెప్పుకుంటూ వచ్చాడు. సిద్ధాంతాలు 3 రకాలు ఎవడా చెప్పాడు? దహనా కర్మణో గతి అన్నాడు. ఆ కర్మ యొక్క ఇది మనకి చాలా తెలియదు. దహనం చాలా కష్టమై తెలుసుకునే కష్టం అవుతున్నాను. ఎలా చెప్పాడయ్యా అంటే వారు చేయడంలో అన్యాయం చేసినప్పుడు మంచి చేసినప్పుడు చేసి ఆ అన్యాయం చేసిన వారికి లెక్కల పక్షులు మృగములు వర్తిల్లని నీటిలో మొరటలు అయ్యేవి మత్స్యకర్షములు మోక్షార్థము భక్తి మనసే మూలం అని చెప్పాడు. మనసే మూలం ఇది భక్తులకు కృష్ణ దేవకి అన్నాడు. ఈ అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని గ్యాస్తో బయటికి రావాలి. ఇది నేను ఎట్లాగే వాడు అసలు యాక్టివ్గా శ్రీనాథులు బ్యాకప్ చేసుకుని వద్దాం మనం వేసాడు అవసరం పనులు. ఈ ఎన్జిఓ కాలనీలో ఆర్ఎస్ వేసాను ఎప్పటికి ఇచ్చి వాడిని వేసుకుని వస్తా ఉంటుంది బయటికి. నేను లెక్కేసి మొత్తం వెళ్తే 25 మంది ఉన్నాం. 60 మంది అలా ఉంటే ఇస్తున్నాం. ఒక నిమిషం మాట్లాడు. ఎంతో రసవంతరంగా చక్కని రాత్రులతో మరి ఎన్నో పద్యాలు చక్కగా పాడి మనని ఆలోచించారు. ఓం ప్రకాష్ గారు మాట్లాడుతాను. తర్వాత మనం పెద్దలందరికీ సన్మానం చేస్తాం. జై వాసవి అందరికీ నమస్కారం. ఇక్కడ పేర్లు ఎక్కువ నాకు ఎవరికి తెలియదు. వాసుదేవ్ గారు తెలుసు, మూర్తి గారు తెలుసు, మా టెంపుల్ ప్రెసిడెంట్ జయరాములు గారు తెలుసు. చిన్న విషయం ఒకటి, అక్కడ పునఃపుట్టిన పేరు అడ్వాన్స్ భగవద్గీత గురించి చెప్పాడు. ఈరోజు పిల్లలకు భగవద్గీత 1 నిమిషం చెప్పినా చాలు అన్నాడు. లక్ష్య గీత గళాచన ఏదో వచ్చింది, అందులో చిన్న పుస్తకాలు ఇచ్చారు. I brought them and I gave my granddaughter
క్లాస్ ఉంది అమ్మ. ఒకరోజు అందులో తెలుగు సంస్కృతం రెండు ఉన్నాయి. తెలుగులో ఉన్న చదవమ్మ, తెలుగు పుస్తకం 9th క్లాస్ మంచి పుస్తకం ఉంది, దాంతో పాటు ఒక రోజు ఒక పేజ్ చదవమ్మ అని ఇచ్చాను. షీ స్టడీ అండ్ ఐ గోయింగ్ టు గివ్ మై గ్రాండ్ చైల్డ్ ఆల్సో. అంటే తెలుగు చెప్పాలంటే మనకి ఇక అదే అనుకోవద్దు. ఆయన కూడా చెప్పి తెలుగు నేర్చుకుంటున్నావు నాన్న, ఈ భగవంతుని అక్షరాలు 4 అక్షరాలు చదువు, ఏం చెయ్యకు, డోంట్ డూ ఎనీథింగ్, కానీ చదివితే నీకు జ్ఞానం పెరుగుతుంది, తెలివి వస్తుంది, బాగా చదువుతావు నాయన అని ఆశీర్వాదం ఇచ్చాను. ఈ విషయం దయవించినందుకు అందరికీ ఓం ప్రకాష్ గారు చాలా సమృద్ధులు. మరి ఒకసారి టైం అప్పుడు శ్రీరాములు గారు కూడా ఒకసారి నాకు ఈ వనసలగూడలో మేము ఎన్నో పెద్ద ప్రవచనాల కార్యక్రమాలు నిర్వహించాం. మరి దానికి మూలగా శ్రీరాములు గారు వీరు తిరుపతి దేవస్థానం తరఫున ఎన్నో ఆ కార్యక్రమాలు వనసలగూడలో ఆరంభించారు. అందరికీ నమస్కారం. అయితే చూస్తుంటే ఏమనిపిస్తుందంటే మనం ఏదో ఊహాలోకంలో ఉన్నామేమో అనిపిస్తుంది. అందరం అలాగే మనలో ఉన్నటువంటి వాళ్ళు మనందరం కూడా వాళ్ళు అసలు ఈ భగవద్గీత ఏంటో కృష్ణం వందే జగత్తులంటే గంగా శాస్త్రం జీవులు చెప్తున్నాడు. కృష్ణం వందే జగత్తులు తెలుగు తరట్లాడు ఇంగ్లీష్లో రాసుకుంటున్నారు, వండే జగత్తులు అంటారు. వండే ఇప్పుడు ఇంగ్లీష్లో రాసేటప్పటికి వండే ఒకరోజు జగత్తులు అయిపోయాడు ఆయన. సో అలాంటి లోపల వెళ్ళిపోతున్నాం. మరి ఆయన అమెరికా వెళ్తా ఉన్నాడు, గురువు గారు చెప్పాడు మా గ్రామం వెళ్తున్నారని. సో అయితే మరి గురువు ఇలాంటి వాళ్ళందరూ కూడా రంగాచార్యులతో పాటు మీరు వేసి వచ్చుకునే అవకాశం గురువు గారితో వచ్చినందుకు మాకు ఎంతో అవకాశం గురువులో. అయితే మరి ఇలాంటి కార్యక్రమాలు చేయాలి కదా, ఈ కూడా చేయకపోతే అసలు భగవద్గీత ఏంటి, కృష్ణుడు ఏంటి, వందే జగత్తులు ఏంటి కూడా మర్చిపోతాం. అందుకని ఇంత మహత్తరమైన కార్యక్రమాలు చేస్తున్నట్టు మూర్తి గారికి జయరామ్ గారు ఎప్పుడు వచ్చి ప్రకారంగా కూడా మేము రెడీ ఉంటాం, మేము రెడీ చెప్పేటువంటి సహకారం. కొంతమంది టెంపుల్ వెళ్తే ఎవరు వస్తారండి, ఎవరు రావడానికి అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మేము ఈ వనసలగూడలో ఒక 10 టెంపుల్స్లో ఒక కార్యక్రమం నిర్వహించేవాడు. కొన్ని టెంపుల్స్ వెళ్తే ఎవరు వస్తారండి. అయితే నేను ఒక టెంపుల్ అడిగాను, మరి ఏంటంటే ఎవరు లేదన్నా 10 మంది వచ్చారంటే ఈ టెంపుల్ మెంబర్స్ అవుతారు. అంటే మనకి బైక్ సాపలేదు నీకు వస్తాడు ఎవరు లేదని చెప్పంటారు చూసా. ఆ రకంగా ఇట్లా కరువు అవుతున్నా కూడా కష్టపడి ఏదో ప్రోగ్రామ్ చేయాలి. ఇన్నాడు రంగాచార్య మూర్తి గారు తపన ఏదో కార్యక్రమం చేస్తూ ఉన్నామంటూ ఆయన 50 లక్షలు పెట్టుకుని చేస్తున్న ప్రత్యేకంగా ధన్యవాదాలు. గురువు గారికి నమస్కారం చేస్తూ నాకు అవకాశం ఇచ్చింది. వాసుదేవ్ గారు మాటలు కానీ ఇంతమంది మహానుభావులు పెద్దలు మాట్లాడిన తర్వాత ఇంక ఈ గంట సేపు మాట్లాడుకోవడానికి ఎవరు భయపడరు. ఇది ముఖ్యం. మొట్టమొదటి ఈ మాట చెప్పి ధర్మావేశం కలిగినటువంటి నగపతిరావు గారు, ధర్మాచరణం కలిగినటువంటి పిటిజీవి రంగాచార్య గారు, ఆ ధర్మావతారమైన కృష్ణుడి పాత్రధారి కృష్ణుడే లో లీనమై కృష్ణుడిని లోపల ఆలాపించేటువంటి స్వభావం కలిగినటువంటి ఇంతమంది పెద్దలు మొట్టమొదటి ఊహించినంత విధంగా ఇంతమంది సత్యం సాంగత్యం జరిగింది. ఇది నిజమైన గీతా జయంతి కాబట్టి అందరూ తప్పట్లు కొట్టి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగినందుకు భగవంతుని మనం కృతజ్ఞతలు ఆయన చెప్పుకోవాలి. తదుపరి 2 మాటలు ఏమిటయ్యా అనంటే, శాస్త్రంలో సముద్రంలో అనేక ఉంటాయి, ముత్యాలు ఉంటాయి, నత్తగూడలు ఉంటాయి, మామూలుగా మొసళ్ళు ఉంటాయి, తిమింగలాలు ఉంటాయి. మనం నత్తగూడలను చూసి సముద్రంతో నత్తగూడలతో ఉండడానికి లేదు, ముత్యాలే ఉన్నాయనడానికి లేదు. అలాగే ఈ శాస్త్రాల్లో కూడా అనాద్యంతంగా వచ్చినటువంటి ఏంటంటే వాటి యొక్క సమన్వయం జాగ్రత్తగా చేయగలిగి ఉండాలి.
ఎందుచేత చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ అని భగవద్గీతలో ఉన్న శ్లోకం. ఇక్కడ ఏమిటంటే చాతుర్వర్ణ్యం మయా సృష్టం, 4 వర్ణాలు నా చేత సృష్టించబడ్డాయి అని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటిది పాముల్లో, పక్షుల్లో, దిక్కుల్లో అన్నిటిలోనూ కూడా ఈ 4 ఎలా ఉన్నాయి, ఒక మనిషిలోనే కాదు అన్నిటిలోనూ కూడా ఎలా ఉన్నాయి అనేటువంటి పట్టికలు ఉన్నాయి అది వేదంలో. అందుచేత అది సహజ సిద్ధమైనటువంటి వ్యవస్థ. దాన్ని బట్టి గుణాన్ని, కర్మని విభజించాను అని భగవంతుడు చెప్పాడు. అంటే ఏంటంటే ఎంత మీరు మేకప్ చేసి రంగులు వేసినా వేపకాయ, మామిడికాయ అవ్వదు, మామిడి రసం అవ్వదు. ఇంకేంటంటే మనందరం ఒక ధర్మక్షేత్రమైనటువంటి సూర్య భగవానుడి యొక్క దీని ముందు మనం ఒక అతీతమైన రహస్యాన్ని, శక్తిని మనం ఎదుర్కోవచ్చు. అందుకు నిజాన్నే మనం గ్రహించాలి. అందుచేత ఇక్కడ ఏంటంటే ధర్మానికి సంబంధించి కూడా అంటే మామూలుగా కూర్చొని ఎంతసేపు పొద్దున్నే తపస్సు చేసేసినా లేదా ఏం చేసేసినా కూడా ఒక జన్మతహానే బ్రాహ్మణుడు అవుతున్నాడు తప్ప కర్మ వల్ల కాదు అని నిర్దిష్టంగా ప్రామాణికంగా వెళ్ళబెట్టుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా యూట్యూబ్లో, వీటిలో అనేక మందికి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి అతను ఏమైనా పాపాలు చేస్తే జన్మాంతరంలో మళ్ళీ ఇంకొకనాట్లో పోవాల్సిందే తప్ప ఆ జన్మలో అదే. ఎందుచేత బ్రాహ్మణం శంభమాకి బాహు రాజన్య ఊరు తలసి ద్వైత అభ్యాసం చూదో అజాయక అన్నప్పుడు తలకాయ చేసే పని కారు చేయలేరు, కారు చేసే పని వృధా చేయలేరు, అలాగే ఉదరం చేసేటువంటి పని ఇంకొక పని చేయలేదు. ఇది కర్మలో ఉన్నటువంటి విభాగం. ఇక్కడ వచ్చిన వల్ల ఏంటంటే ఇది గొప్ప, అది తక్కువగా అనుకోకూడదు. శిరస్సు చాలా గొప్పదని పాదాలు అనుకుంటాము. అలాగే ఎవరైనా కనపడితే ఇలాగ పూజలు రంగాచార్య గారు నిర్మించుకున్నట్లుగా పాత్రకి నమస్కరిస్తున్నామా, శిరస్సుకి నమస్కరిస్తున్నామా, పాదాలను చేస్తున్నామా అంటే పాదాలు అంత గొప్ప. వేటి స్థానంలో అది గొప్ప. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గమ్యస్తే సునిచైవ స్వభాకేత పండిత సమదర్శన అంటే సమదర్శనం. అన్ని శరీరాలు వేరుగా ఉన్నా అన్నింటిలో భగవంతుడు ఇలా ఉన్నాడా అని చూడాలి, కానీ సమవర్తనం కాదు. ఈ మాట చెప్పడానికి నేను వచ్చాను. ఎందుచేత అన్నింటిలోనూ బ్రహ్మ ఉన్నాడు, సర్వం కల్పితం బ్రహ్మ అంటే మనం అన్నం తినేటప్పుడు ఒక్క కూడా బ్రహ్మమే, మనము బ్రహ్మమే. ఒక్కో పక్కన తింటుంటే మనం పక్కన తినగలం అంటే సత్య సిద్ధాంతాలుగా గ్రహించాలి మనం. ఇంకేత కుక్కే, మనిషి. అలాగే భగవంతుడి దగ్గర భగవంతుడే, అర్చకుడే, ఆయన విలువ మనమే. అందుచేత ఇక్కడ మనం అర్థం చేసుకోవడంలో కానీ, అన్వయించుకోవడంలో కానీ, ఆచరణలో కానీ ఎలా ఉంటుందంటే మరి స్వల్పం అత్యష్ట ధర్మస్య త్రాయితే మాత్రోభయ, కొద్దిగా అయినా చిన్న స్వధర్మాన్ని నువ్వు ఆచరిస్తే మాత్రమైన భయం నుంచి రక్షిస్తుంది అని చెప్పాడు. ఒక చోట స్వధర్మో నిధనం చేయగా భద్రమో భయావహ, నువ్వు చేయవలసిన పని నువ్వు చేయాలి అన్నాడు. ఇప్పుడు గుణాన్ని బట్టి వేరే కర్మ చేస్తే ఏది ధర్మం అన్నక్కడ కాంపిటేషన్. ఈ విధంగా ఇన్ని చెప్పి ధర్మం కోసమే అవతరిస్తూ ఉంటాను, ఎలా అది ధర్మం అని చెప్పి శుభ్రంగా ఉన్నాడు. సర్వధర్మాంతరించే ఇట్లా స్వతంగా అయినా ధర్మాన్ని ఆచరించమన్న వాడు అది ధర్మాన్ని వదులుకోలేదు అని చిన్నగారు వంటే అంటే వంటే ఇలాగ విపరీతాలు కాకుండా దానికైతే సర్వధర్మాన్ని అన్ని ధర్మాలు వదిలేసి మామేకం చేసేయి, మామేకం ఇలా తీస్తే మీరు కాదు, నేను కాదు, పీఠాధిపతులు కాదు, ఎవ్వరు ఈ వ్యవస్థని ప్రపంచం. ఎందుకంటే నేను ఇంత జాగ్రత్తగా మాట్లాడడానికి వచ్చాను.
ఒక వినాశనం కాంప్లికేషన్ కాబట్టి ఎవరు బాగుండేది. అందుచేత ఇక్కడ మనకి ఏంటంటే సర్వధర్మాన్ని పరిత్యజ్య, ధర్మం అంటే కృతస్వకార్యం ధర్మ, వస్తువుని రక్షించుంటే భౌతిక ధర్మాలు రసాయన ధర్మాలు బాగుంటేనే వస్తువు నిలబడేది. ఆ శరీరాన్ని వదిలేసిన తర్వాత మాం ఏకం, నన్ను ఒక్కడిని శరణ్యం వస్తే అప్పుడు మోక్ష ఇష్టాన్ని మాక్ష, మా అంటే కొరతని, ఈక్ష అంటే కుక్కలోకి వెళ్తున్నావా, పందులోకి వెళ్తున్నావా, ఏనుగులోకి వెళ్తున్నావా అని పీకేటువంటి శక్తిని నీకు ఇస్తాను. మనం తెలిసి కాలు పెట్టని చేస్తే మనం 2-3 వేస్తాం, దాన్ని పాడేస్తాం. తెలిసి ఒక కృష్ణ అంటే పావులోకి మనం ఎందుకెళ్తాం. ఇది ఆసక్తి మా మోక్షయోగం. అందుచేత నేను విద్యులందరికీ కూడా మన వంశస్థుల యొక్క అదృష్టం, రంగాచార్య గారు లాంటి మహాత్ములు మనకి ఇటువంటి ప్రవచనానికి జీవితామృత సాధన నాకు అందించినందుకు వారికి నేను ఆరాధన చేసుకుంటూ సెలవు తీసుకుంటూ, ధర్మాచరణమే ఒకటి, న్యాయాచరణం వేరు, ధర్మం వేరు. ధర్మం స్థిరంగా ఉంటుంది, న్యాయం కోటికి మనిషికి మారుతూ ఉంటుంది. అంటే మనకు కావాల్సింది ధర్మాచరణము, దాన్ని సరిగ్గా అవగాహన చేసుకోవాలని విన్నవించుకుంటూ ఒక చిన్న మాట రంగాచార్య నేను రాసుకుంటున్నాను. ఇందాక ప్రాచీన భాష 4 యూనివర్సిటీలో ఉందని చెప్పారు. వాటిని అన్వేషించడం మన వల్ల కాదు, అది ఆయనకే సాధ్యం. ఎప్పుడైనా వాళ్ళ శిష్యులు అక్కడ ప్రొఫెసర్స్గా ఉన్నారు ఉంటే కనుక వాటి నమూనాని కానీ దీన్ని కానీ అసలు మాకు అందించుకుని విన్నవించుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మేడం శ్యామలాదేవి గారు మాట్లాడతాను. తొందరగా వచ్చి ఒకసారి ఒక్క నిమిషం వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. గురుగారు చెప్పినట్టు ఏదో ఒక్కరోజు అనేటటువంటి కార్యక్రమం కాకుండా గుడిలో ఏ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నప్పుడైనా కనీసం 2 శ్లోకాలతో, భగవద్గీత శ్లోకాలతో ప్రారంభిస్తే ప్రతి వాళ్ళకి కూడా అది చేరుతుంది అనేది నా యొక్క అభిలాష. అంతేకాకుండా మీ అందరి తరఫున నేను ఇంకొక వాదన చేస్తున్నాను. అంటే నేను ఒక లెక్చరర్గా పనిచేస్తున్నాను, సంస్కృత్ లెక్చరర్గా. కాలేజీలో మీకు చెప్పినట్టే కాకుండా నేను కూడా వారానికి ఒకసారి కనీసం 2 శ్లోకాలను పిల్లలకి నేర్పించే ప్రయత్నం చేస్తానని మీకు మనం చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మూర్తి గారికి, జయరాము గారికి, ఆచార్యులు పిటిజి రంగాచార్య గారికి, మిగతా పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఒక విషయం అమ్మా మర్చిపోయాను. గత సంవత్సరం నేను సంపాదించుకుని అడిగించారు. మూర్తి గారు మళ్ళీ ఏర్పాటు చేస్తారు, రేపు ఎండాకాలంలో ఎక్కువ మంది పిలుస్తారు, అప్పుడు కూడా మళ్ళీ చివరి నడిపించండి, బాగుంటుంది. ఖచ్చితంగా నా ప్రయత్నపూర్వకంగా, అంటే నా వైపు నుంచి ఖచ్చితంగా మీకు సహకారం ఉంటుంది. అలాగే నేను ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి అంటే భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తాను. అటువంటి శిబిరాన్ని నిర్వహిస్తే ఖచ్చితంగా ఒక కారణం అంటే ఒక అధ్యాయాన్నైనా నేర్పించడానికి ప్రయత్నిస్తానని మనం చెప్తున్నాను. ఇదే వాసి కళ్యాణ మండపం వేదికలో మన మినీ హాల్లో చక్కగా సంస్కృత క్లాసులు కండక్ట్ చేయడం జరిగింది. పిటిసి రంగాచార్య గారి ఆధ్వర్యంలో మరి మేడం గారే మనకి లెక్చరర్గా ఉండి చక్కగా కార్యక్రమాలు నిర్వహించారు. మరి అదేవిధంగా త్వరలో మనం భగవద్గీత శ్లోకాలు పిల్లలకి నేర్పడము, మరి అదేవిధంగా మేడం గారు మళ్ళీ సంస్కృత క్లాసులు శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఇక్కడ త్వరలో వస్తామంటే ఇప్పుడు పిల్లలు కరోనాకి కాస్త ఇప్పుడే క్లాసులకి వెళ్ళడం స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ మనం మార్చి ఎండింగ్ నుంచి స్టార్ట్ చేస్తాము. ఒకసారి ఇప్పుడు తొందరగా వేదమున్న పెద్దలకు నమస్కారాలు మరియు ఇక్కడ ఉన్నటువంటి గీతా జయంతి శుభాకాంక్షలు. ఇంకొకటి చిన్నది, నేను ఒకటి ఆచరించి మీతో పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఇంట్లో ముఖ్యంగా పిల్లలు ఉన్న దగ్గర తప్పకుండా అందుబాటులో ఒక భగవద్గీతను ఉంటే ఏదో ఒక రోజు ఆ బుక్ ఏ బుక్ అయినా ఆలోచన మనకు వస్తుంది. మనము చదువుంటే చదవకపోవచ్చు, కానీ ఒక బుక్ వాళ్ళ అందుబాటులో నీకు పక్కనో ఏ పక్కనో ఒకటి ఉంటే ఏదో ఒక రోజు ఈ బుక్ ఇక్కడ ఎంత బుద్ధి ఒకసారి చూడాలని ఆలోచన వాళ్ళకి వస్తుంది. కావున దయచేసి అందరూ ఒక భగవద్గీతను, ఇంకొకటి భగవద్గీతలో చాలా రకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు పంచాయతీ అది ఓన్లీ పారాయణానికి వస్తుంది, కాకపోతే కనీసం టీకా తాత్పర్యంతో ఉన్నది ఉంటుంది.
ఇంకొకటి భాషంతో ఉన్నది ఆ బుక్ చాలా పెద్ద ఉంటుంది. ఆ పిల్లలు ఆ భాషంతో ఇంత పెద్ద బుక్ వస్తుంది. జస్ట్ టీకా తాత్పర్యం ఉంటే ఒక 100 పేజీలు 200 పేజీలు ఉంటుంది. అది ఉంచండి చాలు. అదొకటి. ఇంకొకటి మన పక్కింటి పిల్లలు ఎస్పీ పిల్లలకు బర్త్డేలకు దానికి మనం చాక్లెట్ గిఫ్ట్ ఇస్తున్నాం కదా, ఆ చాక్లెట్ అప్పుడు మనం ఒక భగవద్గీత ఇవ్వగలం. నేను చాలా మందికి నాకు మీరు చెప్తే ఎవరు కనీసం 10 భగవద్గీతలు నా ఇంట్లో ఎప్పుడు ఉంటాయి. గీతా ప్రశ్నప్పుడు కనీసం ఒక 10 తెచ్చి పెట్టుకుంటా, అందుబాటులో మొత్తం ఆలోచన చేస్తా. నా దగ్గర బంధువులు కానీ మా స్నేహితులు కానీ నా చాక్లెట్ కానీ వాళ్ళకు క్యాష్ పంపించేదా పాటు ఉప్పు కూడా నేను ఇస్తున్నాయి మాత్రం మంచి నీట్గా ప్యాక్ చేసి గిఫ్ట్ ఏది ఇస్తున్నామో అదే గిఫ్ట్ లాగా ఒక భగవద్గీత ఇస్తున్నాను. ఒకరిద్దరు పిల్లలకు నేను వచ్చి ఏం చేసినంటే ఇది బుక్ ఇస్తున్నా కాదట, నేను మన వచ్చినప్పుడు ఆ బుక్ ఏదో నాకు చెప్పాలని చెప్పిన